ప్రపంచంలో డీడాలరైజేషన్ అంటే డాలర్ ఆధారిత వ్యవస్థని దెబ్బకొట్టడానికి రష్యా, చైనా కలిపి బ్రిక్స్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్రిక్స్లో దుబాయి, సౌదీ అరేబియా, వెనిజులా లాంటి ఆయిల్ దేశాలన్నీ కూడా చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కరెన్సీకి సంబంధించి ఈ బదులుగా బంగారాన్ని అన్నటువంటి దాని ఆధారంగా అన్నటువంటి రూట్లో అడుగులు పడుతున్నాయి. యుఎస్ డాలర్ని వీకెన్ చేసే ప్రయత్నం అయితే చాలా సీరియస్గా జరుగుతున్నాయి. అమెరికా ఇందులో ఏమీ చేయలేనటువంటి పరిస్థితిని చైనా సృష్టించింది. సౌదీ, దుబాయి, చైనా వీళ్ళకే దాదాపు 22% ఈ అంతర్జాతీయ ఆర్థిక వనరు ఉండటం అన్నటువంటిది ఇందులో కీలకమవుతోంది. వీటన్నిటి పరిణామ క్రమం చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచపరంగా అంటే డాలర్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థలకి సంక్షోభం తలెత్తేటటువంటి ప్రమాదం ఉంది. టోటల్గా 47 దేశాలు బ్రిక్స్ అలయన్స్గా ఏర్పడడానికి రెడీ అవుతున్నాయి. ఏదైతే రష్యా నిర్వహిస్తున్నటువంటి ఈ ఏడాది నిర్వహిస్తున్న కాజన్ సమ్మిట్ ఇది కీలకమవుతుంది. 26 నేషన్స్ ఫార్మల్లీ ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టినాయి. 21 దేశాలు ఇన్ఫార్మల్గా అందులో చేరడానికి సిద్ధపడ్డాయి. ఇదే చేరితే బ్రిక్స్ కరెన్సీ అనేటటువంటి సరికొత్తది వస్తే అప్పుడు డాలర్ పరిస్థితి ఏంటి అన్నది ఒక ఎత్తు అయితే, దాని తర్వాతన ఏమవుతుంది అన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి చర్చకు కారణమవుతుంది.